అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. నాన్నగారితో నేను వెళ్తానండి ప్లీజ్ అంటున్న సీత మాటలకి అతని ఫేస్లో రంగులు మారుతుంటే భయంగా చూసింది సీత. ఆమెను వదిలి దూరం జరిగాడు. ఏమైంది అలా జరిగారు? మాట్లాడలేదు ధీర్. మిమ్మల్ని చెప్పండి. మీరు మాట్లాడకపోతే నాకు బాధేస్తోంది. అవునా? నిజంగా బాధ అనిపిస్తుందా? అవును అనింది అమాయకంగా చూస్తూ. మరి నువ్వు వెళ్తానంటే నాకు బాధ అనిపించదా? మళ్ళీ 2 డేస్లో వస్తానండి ప్లీజ్ కాదనకండి. ఒక్కసారి నా గురించి ఆలోచించండి. అమ్మని చూడక చాలా రోజులవుతుంది. చాలా గుర్తొస్తోంది అంటున్న సీత మాటలకి అత్తయ్యని ఇక్కడికి పిలిపిద్దాం అన్నాడు. ఇప్పుడు చాలా పనులుంటాయి. వరి వేశారంట. తనకి రావడం కుదరదు. ఆవులున్నాయి కదా, అందుకే వాటిని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ప్లీజ్ అర్థం చేసుకోండి అని గడ్డం పట్టుకొని బ్రతిలాడుతుంటే మౌనంగా ఉండిపోయాడు ధీర్. ఇప్పుడేం చేయాలి? ఇంత బ్రతిలాడినా పంపించేలా లేడే అని అలాగే ఆలోచిస్తూ ఉంది. నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? కాసేపు కనబడకపోతేనే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది. ఆఫీస్లో వర్క్ కూడా చేయాలనిపించట్లేదే. నా బాధ నీకు అర్థమవుతుందా? నాలాగా నీకెందుకు అలా అనిపించట్లేదు? నా ప్రేమలో ఏదైనా వెలితి జరుగుతోందా అంటున్న ధీర్ని అలాగే చూస్తూ అతని పెదాలని ముడేసింది సీత. సడన్గా అలా చేసేసరికి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు. సతీ ప్రేమతో ఇస్తున్న ముద్దుకి మైమరిచిపోయి అతని గుండెలకి పొదువుకుంటూ మరింత ప్రేమని అతని నుండి ఆమెకు బహుమతిగా ఇస్తూ ముద్దుని గాఢంగా మార్చేశాడు. ఇక అలా 5 నిమిషాలు ప్రేమగా భర్త పెదాలని ముద్దాడి అతని కళ్ళలోకి చూస్తూ, నాకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు కానీ అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అవి ఎంత ఆపాలని ట్రై చేస్తున్నా ఆమె మాట వినకుండా కంటి గడప దాటి బయటకి వచ్చేస్తున్నాయి. త్వరగా తుడుచుకొని అతన్ని చూస్తూ, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదా. నేను మంచిదాన్ని కాదు. ఇంత ప్రేమిస్తున్న మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. నేను చాలా చెడ్డదాన్ని. నాకు అసలు మనసే లేదు అని ఆమె నిందించుకుంటుంటే, సీతా అసలు నీకేమైందే? ఎందుకు ఇలా పిచ్చి పట్టిన దానిలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు మంచిదానివి కాదు అని నేను అన్నానా? అసలేమైంది నీకు? ప్రతిదానికి అలా ఏడుస్తున్నావు? నేను నిన్ను బాధ పెట్టినప్పుడు కూడా ఇలా ఏడవలేదు. చాలా స్ట్రాంగ్గా ఉండి నీ ప్రేమని గెలిపించుకోవడానికి ట్రై చేశావు. ఇప్పుడేంటి ఇలా ఏడుస్తున్నావు? సరే, మీ అమ్మని చూడాలనుంటే పంపిస్తాను కానీ నువ్వేడవకు సీత. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు బాధేస్తోందే. నిన్ను ఎప్పుడూ కష్టపెట్టను. సారీరా. నా స్వార్థం కోసం నేను ఆలోచించుకొని నీ గురించి ఆలోచించడం మానేశాను. అవునులే, నాకు మాత్రం అమ్మ నాన్న అందరూ ఉన్నారు. నీకు కూడా మీ అమ్మని చూడాలనిపిస్తుందిగా. ఓకే సీత, రేపు మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను సరేనా అనగానే, మీరు డ్రాప్ చేస్తారా? ఎందుకు? మేము వెళ్ళిపోతాము. మీకెందుకండి శ్రమ అనింది తడబడుతూ. కనీసం నిన్ను 5 గంటలైనా చూసుకుంటాను కదే. ఎందుకు వద్దంటున్నావు? నేను రావడం ఇష్టం లేదా నీకు? చిచి, అది కాదండి. మీకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా, అలా అన్నాను అంతే. రండి మీరు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నేనెందుకు బాధపడతాను? సర్లే, ఇక ఆలోచించకుండా పడుకో. మళ్ళీ త్వరగా వచ్చేస్తావు కదూ అన్నాడు ఆమెను అలాగే చూస్తూ. అతని కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా తెలుస్తుంటే, అసలు నాకు వెళ్ళాలనే లేదు మిమ్మల్ని వదిలి. కానీ నేను వెళ్ళకపోతే జరగరాని ఘోరం జరిగిపోతుంది. జీవితాంతం చస్తూ బ్రతకడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా వస్తాను. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను అంటూ ధీర్ బుగ్గకి ముద్దిచ్చి అతని గుండెలపై ఒదిగింది. ఆమె తలని అతని గుండెలకి ఆనించుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ విరాట్ బోర్డ్ మెంబర్స్తో సిటీని విజిట్ చేసి హైదరాబాద్ రుచులని వాళ్ళకి పరిచయం చేస్తూ, కొత్త ప్లేస్లని వాళ్ళకి చూపిస్తూ ఈవినింగ్ ఫ్లైట్కి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి బయలుదేరారు విరాట్, గీత. ఇక మార్నింగ్ నుండి అలసిపోవడంతో గీత నిద్రకి తూగుతూ బలవంతంగా నిద్రని ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ ఆమె వల్ల అవ్వట్లేదు. తెలియకుండానే కునుకమ్మ ఆగను అంటుంటే నిద్రలోకి జారుకుంది. విరాట్ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాడు.
సడన్గా అతని భుజం మీద ఏదో పడడంతో తల తిప్పి చూసిన అతనికి కోపం నశాలానికి అంటింది. అసలే మార్నింగ్ నుండి రెస్ట్ లేక ప్రెషర్లో ఉన్న విరాట్ ఆమె అతని భుజం మీద నిద్రపోతూ కనిపించేసరికి అసహనంగా చూస్తూ ఏయ్ అన్నాడు. పాపం బాగా మత్తుగా నిద్రపోతోందిగా, వినిపించలేదు. ఆమె తల అతని భుజం మీద ఉందిగా, వినిపించకపోయేసరికి కోపంతో భుజాన్ని గట్టిగా విదిలించాడు. పాపం మత్తుగా నిద్రపోతున్న గీత అంత గట్టిగా విదిల్చేసరికి భయంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఏయ్ ఇదేమైనా నీ బెడ్రూమ్ అనుకుంటున్నావా? నా షోల్డర్ ఏమైనా నీ పిల్లో అనుకుంటున్నావా? హాయిగా నిద్రపోతున్నావు. అదేంటి సార్, మార్నింగ్ నుండి ఎంతలా తిప్పారు? ఆహా, నువ్వొక్కదానివే తిరిగావా? నీతో పాటు నేను తిరిగానిగా. పైగా మీటింగ్స్ కూడా ఫినిష్ చేసుకున్నాను. నీకే అలా ఉంటే నాకెలా ఉంటుంది? మీరంటే అబ్బాయిలు, మేము చాలా సున్నితంగా ఉంటాం. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా? అబ్బో, ఈ నోటికి మాత్రం సున్నితత్వం లేదా? ఇష్టం వచ్చింది వాగుతూనే ఉంటావు, నీ ఇష్టానికి బిహేవ్ చేస్తావు. అదేంటి సార్, ఇప్పుడు నేనేం చేశానని? ఆహా, మార్నింగ్ నువ్వు చేసింది మర్చిపోయాను అనుకున్నావా? నేనేం చేసినా మీరు నాకు దగ్గరవ్వాలనే చేస్తాను సార్. నేను నీకు దగ్గరవ్వడమేంటి అన్నాడు సీరియస్గా. అయ్యో, అదేం లేదు సార్, నేను ఊరికే అన్నాను. అంటే నేను మీ పిఏ కదా, మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు కదా, అందుకే అలా అన్నాను అనింది తడబడుతూ. అతనికి అర్థం కాక విచిత్రంగా చూస్తూ, పిచ్చిగాని లేచిందా అలా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం సమాధానం చెబుతున్నావు అనగానే మూతి ముడిచింది. నీ వేషాలు నా దగ్గర కాదు, మూసుకొని నీ నాటకాలన్నీ వర్క్ మీద చూపించు అంటుంటే నోట్లో గునుక్కుంటోంది. గునిగావనుకో పాతేస్తా అన్నాడు తల కొట్టుకుంటూ. విండో కాస్త కిందకి దించి విండోలో తలదూర్చింది. చల్లటి గాలి ఆమె మోముని తాకుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. గాలికి ఆమె చున్నీ రెపరెపలాడుతూ ఎగిరి అతని మోముని తాకుతుంటే విసుగ్గా చేతితో తీసేస్తున్నాడు. ఆమె చున్నీ పడిన ప్రతిసారి ఆమె ఒంటి సువాసన అతని ముక్కుకు తాకుతుంటే ఏదో పరవశంగా అనిపిస్తోందని అతనికి. కళ్ళు మూసుకొని ఆమె నుండి వచ్చే అరోమాని ఆస్వాదిస్తున్నాడు విరాట్. తల తిప్పి చూసిన గీతకి ఆమె చున్నీ విరాట్ ఫేస్ పైన పడి ఉండడం చూసి, వామ్మో, ఇప్పుడు ఎంత గొడవ చేస్తాడో అనుకుంటూ టక్కున లాక్కొని గట్టిగా పట్టుకుంది. ఎప్పుడైతే ఆమె నుండి వచ్చే అరోమా దూరమైందో అప్పుడే ఈ లోకంలోకి వచ్చి భయంగా చూస్తున్న గీతని కోపంగా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో తలదిప్పేసుకున్నాడు. అమ్మయ్యా అని గుండెల మీద చేసుకొని అతన్ని చూస్తూ ఉంది గీత. కాసేపటికి డ్రైవర్ కారు ఆపాడు. కారు ఎందుకు ఆగిందని చుట్టూ చూసిన తనకి ఎదురుగా తన ఇల్లు కనిపిస్తుంటే నవ్వుతూ డోర్ ఓపెన్ చేసుకొని థ్యాంక్ యూ సార్ అంటూ కారు దిగింది. పోనీ అన్నాడు విరాట్ డ్రైవర్ని. ఈ మానవునికి హాస్యగ్రంథులేవీ లేనట్లుగా ఉన్నాయి. కనీసం నవ్వడం కూడా చేత కాదు. చా అని వెళ్తున్న కార్ని అలాగే చూస్తూ ఉండిపోయింది గీత. ఇంట్లోకెళ్ళిన గీతను చూసి ఏమైందమ్మా, ఈరోజు ఇంత లేటుగా వచ్చావు అంటూ తల్లి దగ్గరికొచ్చి కంగారుగా అడుగుతుంటే ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నాయమ్మా, అందుకే లేట్ అయింది. సర్లే, చాలా టెన్షన్ పడిపోయాం, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వడ్డిస్తాను. లేదమ్మా, ఆల్రెడీ తినేసి వచ్చాను, చాలా టైర్డ్ అయ్యాను, పడుకుంటాను. నాన్నగారు తిన్నారా? తిన్నారు, నీ గురించే అడిగారు. నాన్నగారిని కలిసి వెళ్ళమ్మా. సరే అమ్మా అంటూ వాళ్ళ నాన్నగారి గదిలోకి వెళ్ళింది గీత. ఏమైంది విరాట్, టైం చూసుకున్నావా ఎంత అవుతుందో? అవును మామ్, ఈరోజు బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ ఉంది, అందుకే ఇంత లేట్ అయింది. సర్లే, త్వరగా తినేసి పడుకోరా. ఆల్రెడీ తినేశాను మామ్, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నువ్వు రాకపోతే నాకు నిద్రలా వస్తుంది. సరే మామ్, ఇప్పుడు వచ్చానుగా. సర్లే, సీత ఉన్నప్పుడు ఇంట్లో చాలా కలగా, చాలా టైంపాస్గా ఉండేది. ఎప్పుడైతే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందో చాలా బోర్ కొడుతోంది. పదే పదే సీతకి కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కామ్గా ఊరుకున్నాను. ఎందుకు, మాట్లాడొచ్చు కదా. ఒకసారి రేపు సీత దగ్గరికి వెళ్ళాలనుందిరా. సరే, నేను తీసుకెళ్తానులే, ఇప్పుడైతే పడుకో అంటూ విరాట్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన దీర్కి పక్కన సీత కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అని బెడ్ని తడుముతూ లేచి కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ అంటూ గ్రీన్ కలర్ చీరలో పచ్చని ఆకుల మధ్య వికసించిన గులాబీలా కనిపిస్తున్న ఆమె రూపానికి
మైమరిచిపోయి చూస్తూ ఉన్నాడు ధీర్. ఏంటండి ఆలోచిస్తున్నారు? కాఫీ తీసుకోండి అంటూ కాఫీ కప్ని అతని ముందుకు పెట్టింది. రెప్ప వేయకుండా అతన్ని సతీదేవిని కళ్ళ నిండా నింపుకుంటుంటే చిటికేసి హలో మిమ్మల్నే అనింది. అప్పుడు తేరుకొని అతని ఒడిలోకి లాక్కున్నాడు. చిన్నగా అంటూ కప్ని గట్టిగా పట్టుకొని టెన్షన్గా అనింది. చేతిలో ఉన్న కప్ని పక్కన పెట్టి మరీ ఇంత అందంగా రెడీ అయితే ఎలా బేబీ? అసలే నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు. నిన్ను చూడకుండా ఎలా ఉండాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరి ఇన్ని రోజులు ఎలా ఉన్నారు? అదే కదా నాకు అర్థం కానిది. ఇన్ని రోజులు ఎలా ఉన్నానో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం నిన్నొక్క క్షణం కూడా వదలాలనిపించట్లేదు అంటూ గట్టిగా పట్టుకొని మెడపై గాఢంగా ముద్దు పెట్టాడు. అతని పెదాలు సున్నితమైన ప్లేస్లో తాకగానే ఒళ్ళు పులకరింతకు లోనయ్యి బాడీలో చేంజెస్ వస్తుంటే ప్లీజ్ అండి, పొద్దు పొద్దున్నే ఏంటి సరసాలు? మార్నింగ్ రొమాన్స్ ఇంత బాగుంటుందో తెలుసా? ఒక ముద్దివ్వవే. మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో ఏంటో. చెప్పాను కదా 2 రోజుల్లో వచ్చేస్తాను అని. 2 రోజులు నాకు 2 యుగాలుగా అనిపిస్తుంది తెలుసా? మరి ఇలా మాట్లాడితే అక్కడ వెళ్ళినా కానీ ప్రశాంతంగా ఉంటానా చెప్పండి? అలాంటి దానివి వెళ్ళవు కదా అన్నాడు మూతి ముడుచుకొని. అబ్బా, చిన్నపిల్లాడిలా ఇలా మారం చేస్తున్నారు చూడండి అంటూ పక్కన పెట్టిన కాఫీ కప్ని ధీర్ పెదవుల దగ్గర ఉంచింది. కాఫీ సిప్ చేసి మిగతా కాఫీని సీత నోటికి అందించాడు. తను పూర్తిగా తాగుతుంటే ఆపి మిగతా కాఫీ తాగేసి ఈరోజు షుగర్ ఎక్కువైనట్లుంది అన్నాడు. అవునా? రోజు ఎంత వేస్తానో అంతే వేశాను అనింది. అంటే నా సతీ పెదాలు తాకాయి కదా, అందుకే కాఫీకి మరింత స్వీట్నెస్ వచ్చిందిలే అంటుంటే నవ్వింది చిన్నగా. సర్లేండి, లేట్ అయిపోతుంది. నాన్నగారు రెడీ అయి కూర్చున్నారు. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి. వెళ్ళిపోతావా బంగారం నన్ను వదిలి అన్నాడు గోముగా. అతను అలా అంటుంటే నిజంగా అస్సలు వెళ్ళాలనిపించట్లేదు తనకి. అతని వైపుకి తిరిగి గట్టిగా హత్తుకుంది సీత. ఆమెను మరింత గాఢంగా హత్తుకుంటూ మెడపై ముద్దు పెట్టాడు. ఆమె కన్నీటిని గొంతులోనే దిగమింగుకుంటూ అతన్ని వదిలి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అనింది. సీతని వదిలి వాష్రూమ్కి వెళ్తూ ఛీ, దీనికి మనసే లేదు అని గునుక్కున్నాడు బాధగా చూస్తూ. వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆమెకిష్టమైన డ్రెస్ని తీసి దాన్ని చేతితో తడుముతూ ముద్దు పెట్టుకుని బెడ్ మీద ఉంచి కిందకెళ్ళిపోయింది సీత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.